ఛత్తీస్గఢ్ సూక్మా జిల్లాలో 9 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. PLGA బెటాలియన్ నెంబర్ 01లో చురుగ్గా ఉన్న రెండు మావో జంటలతో సహా మొత్తం 9 మంది లొంగిపోయారు. వారికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మొత్తం 52 లక్షల రివార్డును ప్రకటించింది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నియాద్ నిల్లా నార్ పథకం పేరుతో నక్సలిజం నిర్మూలన పునరావాస సహాయ విధానం చేపట్టింది. అందులో భాగంగా అంతర్గత ప్రాంతాలలో కొత్త భద్రతా శిబిరాలను ఏర్పాటు చేయడంతో పోలీసుల ప్రభావం పెరిగింది. దీంతో మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 2 పురుషులు, 4 మహిళా మావోయిస్టులకు ఒక్కొక్కరికి 8 లక్షలు, మరో ముగ్గురికి తలో ₹1,00,000 చొప్పున మొత్తంగా 52 లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు. మావోయిస్టులను లొంగిపోయేలా ప్రోత్సహించడంతో డిఆర్జీ, నక్సల్ సెల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ టీం, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ సూక్మా, చింతగుఫా PS 2వ బెటాలియన్, CRPF 204 కోబ్రా బెటాలియన్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కీలక పాత్ర పోషించాయి.